హలో అండి. వర్షం పడ్డప్పుడు కాస్త వెదర్ మారినప్పుడు ఈవినింగ్ కాసేపు కాఫీ ఆర్ టీ టైమ్ స్నాక్ ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇది ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఏం లేదండి, ఒక 3 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చీలు ఉంటే ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేసుకొని ఒక పావు కప్పు సిజర్ తీసుకొని కరివేపాకాకులు కూడా కట్ చేసి వేయండి. అందులో పావు చెంచా పసుపు, అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, అర చెంచా జీలకర్ర, అర చెంచా ధనియాల పొడి వేయండి. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వద్దనుకుంటే కూడా మీరు స్కిప్ చేయొచ్చు. కారం కంపల్సరీ కాదు, కావాలంటే ఇంకో పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. మీకు అలా ఇష్టమైతే అలా, ఇలా అయితే ఇలా, ఓకేనా. అయితే ఇక్కడ ఒక్క విషయం తెలుసా, మీరు ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేశాక ఒక్కటంటే ఒక చెంచా వాటర్ యాడ్ చేసి ఉల్లిపాయల మీద చేత్తో గట్టిగా మ్యాష్ చేయండి ఆనియన్స్ని. అప్పుడు మనకు కొంచెం వాటర్ కంటెంట్ లాగా వస్తుంది కదా, దాంట్లో 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయకుండా ఉన్న తేమతోనే చక్కగా ఆనియన్స్లో ఉన్నటువంటి మాయిశ్చర్తోనే కొంచెం 1 స్పూన్ మనం వాటర్ వేసాం కదా, మ్యాక్సిమం ట్రై చేయండి కలపటానికి. ఒకవేళ కుదరకపోతే ఇంకొక చెంచా వాటర్ యాడ్ చేయండి, చిన్న టీ చెంచా మాత్రమే. లేకపోతే నూనె బాగా పీల్చేస్తాయి ఆనియన్ పకోడా. అయితే హై ఫ్లేమ్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కుక్ చేసేసుకోవచ్చు, లేదా మీడియం ఫ్లేమ్లో. లో ఫ్లేమ్లో కనుక కుక్ చేస్తే ఆయిల్ బాగా అబ్సార్బ్ చేస్తాయి. కానీ ఎంత టేస్టీగా ఉంటాయంటే ప్యూర్ రైస్ ఫ్లోర్ పకోడా అనమాట. అయితే ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ ఒక్కటి ఏంటంటే మనము కేవలం 100 గ్రాముల ఆయిల్ మాత్రమే ప్యాన్లో యూస్ చేస్తున్నాం, కుకింగ్ బౌల్లో అంటే మూకుళ్ళు. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. చాలా తక్కువ ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టేసుకొని నీట్గా మనం చిన్నగా డ్రాప్ చేస్తూ ఒక్కొక్క పకోడాని మనం కుక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ మళ్ళీ మనం రీయూస్ చేయాలంటే ఆయిల్ స్మెల్ లాగా వస్తుంది కదా, ఎక్కువ ఆయిల్ ఎప్పుడు యూస్ చేయకండి. అదే మీకు ఇక్కడ నేను చెప్పే ఒక యూస్ఫుల్ టిప్ అనమాట. జనరల్గా కొంతమంది అయితే పకోడీ అనగానే అరకప్పు బియ్యం పిండికి అరకప్పు శనగపిండి యూస్ చేస్తారు. కొంతమంది పూర్తిగా శనగపిండితో చేస్తారు. నాకైతే ఇలా బియ్యం పిండి పకోడీ చాలా నచ్చిందండి. అయితే ఒక్క విషయం తెలుసా, మీరు ఒక పచ్చిమిర్చి వేసుకొని అర చెంచా కారమన్నా వేసుకోండి, లేదా 3 పచ్చిమిర్చి వేసుకొని దాన్ని సిజర్తో కట్ చేసి చిన్న ముక్కలుగా అలా కూడా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ ఎంత బాగుంటుందంటే కాస్త టీకి కాఫీకే కాకుండా పప్పుచారన్నో ఇలా పప్పు టమాటా పప్పు ఏదైనా డిన్నర్లో చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒక్క విషయం ఏంటి అంటే ఈ స్నాక్స్ అనేవి ఎప్పుడూ కూడా డీప్ ఆయిల్ ఫ్రైస్లో పెద్దగా మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఏమీ ఉండవండి. అయితే నేను ఇక్కడ రెగ్యులర్గా యూస్ చేసే పల్లి నూనె వాడానండి. మీరైతే సన్ఫ్లవర్ డబల్ రిఫైండ్ ఆయిల్, పీనట్ ఆయిల్ వాడాను. మీకు కుదిరితే ఏ ఆయిల్ అయినా మీరు కుకింగ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే పీనట్ ఆయిల్ యూస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయిల్ అంతా ఇలా పొంగినట్టుగా అవుతుంది. సో ఫస్ట్ మనం ఆయిల్ పెట్టి చెక్ చేసుకొని ఎప్పుడూ కూడా ఒక పకోడీ డ్రాప్ చేసి ఈ ఆయిల్ అబ్సార్బ్ చేసుకోవట్లేదు అని మనకు కాన్ఫిడెన్స్ అనిపించినప్పుడే మిగతాయి ట్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆయిల్ అబ్సార్బ్ చేస్తుంది అనిపిస్తే ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుని కూడా ట్రై చేయండి.